పనికిందే ఇలా ఓపెన్ చేయాలి, ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. అండ్ వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఫొటోస్ అయితే మినిమం 8 పిక్స్ అయితే 8-9 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 9 పిక్స్ అట్లా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ స్పేస్ 9:16 అయితే ఫుల్ స్క్రీన్లో వస్తుంది వీడియో. అండ్ ఫస్ట్ ఫోటో అయితే క్లిక్ చేసేసి జూమ్ ఆప్షన్ జూమ్ చేయాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఫోటో అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అన్ని పిక్స్ కూడా అట్లనే అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ అనేది చేసుకుంటే వీడియో అనేది చూడడానికి బాగా అవపడుతుంది. అండ్ టోటల్ పిక్స్ కూడా ఇట్లనే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లనే జూమ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లో టోటల్ పిక్స్ కూడా. అన్ని పిక్స్ కూడా నేనైతే అడ్జస్ట్ అనేది చేసుకుంటున్నాను అనమాట ఫుల్ స్క్రీన్లో. అండ్ తర్వాత వచ్చేసి పిప్ ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టెంప్లెట్ అయితే జూమ్ అనేది చేసేయాలన్నమాట. జూమ్ చేసే ముందు మనమైతే ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా ఫస్ట్ ఫోటోకి ఒక ఎఫెక్ట్, సెకండ్ ఫోటోకి ఒక ఎఫెక్ట్, మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ టోటల్ పిక్స్ కూడా అట్లా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. టోటల్ పిక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఏ ఫోటోకి అయితే ఏది కరెక్ట్గా అనిపిస్తుందో అవి అయితే యాడ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ టోటల్ పిక్స్ కూడా అంతే అన్నమాట. అట్లనే అన్ని పిక్స్ కూడా ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ టోటల్ అన్ని పెట్టేసినాక రైట్ క్లిక్ ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పిప్ ఆప్షన్లో మన టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అండ్ బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద టెంప్లెట్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత నాకు ఫోటో అయితే 2 ఫొటోస్ అంతా లెంత్ అయితే ఉంది కదా, నేనైతే 1 ఫోటో అంత మాత్రమే ఉంచుకుంటున్నాను. ఎందుకంటే టెంప్లెట్ అంతవరకు ఉంటుంది. అంతవరకే ఫొటోస్ 1 పిక్ అంత మాత్రమే ఫొటోస్ ఉంటేనే వీడియో అనేది బాగుంటుంది. కాబట్టి నేనైతే 1 పిక్ అంత మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఇంకో 1 పిక్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకో 1 పిక్ నాకు ఉంది కాబట్టి ఇంకో 1 పిక్ కూడా యాడ్ చేసుకుంటే, మీకు 10 పిక్స్ ఉంటే 10 పిక్స్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కూడా అట్లా ఎంకరేజ్ అయితే చేసేసుకొని ఫుల్ స్క్రీన్లో అనేది ఫోటోని అయితే చేస్తున్నాను. తర్వాత వచ్చేసి అన్ని పిక్స్ కూడా అట్లనే చేసుకున్నాను అన్నమాట. అన్ని పిక్ కూడా సేమ్ అంతే.
మీకు ఈ టెంప్లెట్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెంప్లెట్కి ఉన్న సౌండ్ మొత్తం కూడా ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే టెంప్లెట్ ఉన్న సౌండ్ ఈ వీడియోకి వస్తే అస్సలు బాగుండదు కాబట్టి ఆఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ ఆప్షన్ క్లిక్ చేసుకొని లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లిరికల్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా జూమ్ అనేది స్క్రీన్ మొత్తం కూడా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ అనేది చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఒకసారి ఫోటోకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అండ్ వీడియో ఎంతవరకు ఉందో, వీడియో కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందో లేదో అనేది 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే మిస్టేక్స్ ఉంటే వీడియో ఒక్క ఫోటో మిస్టేక్ అయినా మనకి వీడియో అనేది అస్సలు బాగుంది కాబట్టి చెక్ చేసుకోవాలి. అండ్ అవుట్పుట్ కూడా బాగుంది, బట్ 1-2 ఫొటోస్ ఫేస్ కనిపిస్తలేదు, అది కూడా మనం సెట్ చేసుకుందాం. అన్ని ఫొటోస్ కూడా అట్లా ఫేస్ అప్పేటట్టు కొంచెం అట్లా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని పిక్స్ కూడా సేమ్ అంతే అన్నమాట. అట్లనే ఫేస్ కనిపించేటట్టు చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. టోటల్ పిక్స్ కూడా సేమ్ అంతే. అండ్ ఫేస్ కనిపిస్తేనే ఈ టెంప్లెట్కి వీడియో అనేది సెట్ అవుతుంది అన్నమాట. అండ్ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి వీడియో అనేది కరెక్ట్గా ఉంది అంటే ఫొటోస్ అనేది సెట్ అయినా కాలేదని 1-2 సార్లు చూసుకుంటే బెటర్ అన్నమాట. బెటర్ చాలా. అన్ని ఫొటోస్ కూడా అట్లనే చూసుకోవాలన్నమాట. అన్ని ఫొటోస్ కూడా సేమ్ అట్లనే చూసుకోవాలి. కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట. ఫేస్ కనిపించకుంటే కొంచెం ఫోటోని కిందికి లాగి ఫేస్ అప్పేటప్పుడు జూమ్ అయితే చేసుకోవాలి. అన్ని ఫొటోస్ కూడా అట్లనే చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే బాగానే ఉంది. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1000 MB క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది అన్నమాట. అండ్ ఒక్కసారి ఫోన్ అలా హ్యాంగ్ అవుతుంది. అండ్ 1000 MB క్లిక్ చేసి వీడియో సేవ్ అయిపోతుంది అన్నమాట.